మోషే యెహోవాను ఎత్తిపట్టడం మొదలుపెట్టినాడో అమాలేకీయుల మీద అత్యధికమైన విజయమును చూసి ఉన్నారు. ఈరోజు ఒక తల్లిగా, భార్యగా, బిడ్డలుగా, కుమారుడిగా, భర్తగా ఎప్పుడైతే నీ సమస్యల్లో, నీ అవసరంలో, నీ ఇబ్బందుల్లో, నీ పోరాటంలో ఎప్పుడైతే అన్నిటినీ పక్కన పెట్టి నువ్వు యెహోవాని ఎత్తిపట్టడం మొదలు పెడతావో, ప్రభా నా సైన్యం, నా బలము, నా ధైర్యము అన్నీ నీవే నావు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే యెహోవాని ఎత్తిపట్టడం మొదలు పెడతావో, ఆయన ధ్వజముగా నువ్వు ఎప్పుడైతే ఎత్తిపట్టడం మొదలు పెడతావో అన్నిటిలో ఆయన అత్యధికమైన విజయమునిచ్చునుగాక. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు విజయమునిచ్చి ఉన్నాడు. మోషే ఎప్పుడైతే కొండపైకి వెళ్ళి ఆయన ధ్వజాన్ని ఎత్తిపట్టి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు. ఎంతవరకు అంటే సాయంకాలం వరకు, సూర్యుడు అస్తమించేంత వరకు, జయము పొందేంత వరకు. ఎప్పటి వరకైతే నువ్వు ఆ పట్టుదల కలిగింది, ఈ సమస్య పోయేంత వరకు ప్రభా, ఈ పోరాటము పోయేంత వరకు, నా భర్త మారేంత వరకు, అప్పులు తీరేంత వరకు, వ్యవసాయంలో నేను ఫలించేంత వరకు, నా భవిష్యత్తు స్థిరపడేంత వరకు, లార్డ్ ఐ లిఫ్ట్ యూ, నేను నిన్ను ఎత్తిపట్టుచున్నాను. ఫోకస్డ్గా ఉండాలమ్మా. ఇప్పుడు చూడండి, టైంపాస్ పనికిరాదు యుద్ధం జరిగేటప్పుడు, దాని మీదే ధ్యాస. ఈరోజు నీ సమస్య మీదే నువ్వు ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ఎత్తిపట్టుదు కాదు. ఏదో టైంపాస్గా టైం దొరికినప్పుడో కాదు. దేంట్లో అయితే నీకు విజయం కావాలో, దేంట్లో అయితే నువ్వు రిజల్ట్ చూడాలనుకుంటున్నావో దాని విషయంలో దేవుని నువ్వు ఎత్తిపట్టుదువు గాక.